కర్ణాటక రాష్ట్రంలో హాసన్ అనేటువంటి పట్టణానికి నడిమధ్యన ఉన్నటువంటి ఒక అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి ఆలయం హాసనాంబ టెంపుల్. హాస అంటే చిరునవ్వు అని అర్థం, చిరునవ్వులు చిందించే తల్లి అని అర్థం. అలాగే రాక్షసులను సంహరించేటువంటి ఉగ్రరూపిణి అని కూడా ఈమె. చూడండి, హాసనాంబ ఇలా ఆలయంలో ఇలా ఉంటుంది. ఇంకొక విశేషం ఏమిటంటే సంవత్సరానికి 7 రోజులు మాత్రమే ఈ అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు. బెంగుళూరుకి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ హాసనాంబ టెంపుల్ చాలా మహిమాన్వితమైనటువంటి టెంపుల్. ఈ తల్లి అనేక మంది భక్తులకు తన మహిమలను చూపించడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ కూడా ఈ తల్లిని ప్రగాఢంగా నమ్ముతారు. సంవత్సరానికి 7 రోజులు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. మిగతా అన్ని రోజులు కూడా ఆలయం మూసి ఉంటుంది. దీపావళికి 6 రోజుల ముందు ఈ ఆలయాన్ని తెరుస్తారు. ఆ 7 రోజులు 24 గంటలు అమ్మవారి దర్శనం ఉంటుంది. టికెట్ 300 రూపాయలు, 1000 రూపాయలు టికెట్ పెడతారు. అయినా సరే జనం తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి సుమారు 6 గంటల సమయం పడుతుందని ఇక్కడి వారందరూ చెప్తున్నారు. ఇంకొక విశేషం ఏమిటంటే ఆలయాన్ని మూసివేసే ముందు అమ్మవారిని పువ్వులతో పూజ చేసి నేతితో ఒక దీపాన్ని వెలిగించి ఆలయాన్ని మూసివేస్తారట. మరలా సంవత్సరం తర్వాత తీసినప్పుడు ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. పువ్వులు కూడా వాడిపోకుండా అలాగే ఉంటాయని ఆమె అమ్మవారి యొక్క మహిమ చెబుతూ ఉన్నారు. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించి ఉంటారని ఒక అంచనాగా చెప్తున్నారు. పూర్వం ఈ గ్రామంలో ఒక హాసనాంబ భక్తురాలు ఉండేదట. ఆమె అత్తగారు ఆ కోడలని ఎన్నో హింసలు పెట్టేదట. అయినా ఆ కోడలు భరిస్తూ అమ్మవారి పూజలు చేస్తూ ఉండేదట. అప్పుడు ఆ అమ్మవారు ఆ అత్తగారిని ఒకసారి గుడికి వచ్చినప్పుడు రాయిగా మార్చేసిందట. ఆ రాయి ఇప్పటికీ కూడా ఆ గుడిలో చూడవచ్చునని కొంతమంది చెప్తూ ఉన్నారు. చూడండి ఆలయం ఎంత బాగుందో. ఆలయం బయట ఉన్నటువంటి ఈ శిల్పాలు చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఎదురుగుండా సిద్ధేశ్వర స్వామివారి ఆలయం కూడా మనకి కనబడుతూ ఉంటుంది. సిద్ధేశ్వర స్వామివారి ఆలయం ప్రతిరోజు తీసి ఉంచుతారు. ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. ఆలయాన్ని కూడా మనం దర్శించవచ్చు. ఇప్పుడు లోనికి వెళదాం రండి. ఇక్కడ చూడండి ఒక అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఉంచారు. చూడండి, శ్రీమాత్రే నమః. మనకు ఎదురుగుండా కనిపించేది సిద్ధేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం లోపల కూడా చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూడండి. ఈ సిద్ధేశ్వర ఆలయంలో రావణ బ్రహ్మ విగ్రహం 10 తలలతో ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంది. అది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం.
ఇక్కడ చూడండి, ఈ కనిపించేటువంటివన్నీ కూడా ఆలయం తెరిచినప్పుడు భక్తులను క్రమ పద్ధతిలో పంపించేటువంటి లైన్లు చూడండి, ఎన్నో ఉన్నాయి. ఆలయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం రండి. ఈ ఆలయంలో అమ్మవారు 3 రూపాలుగా దర్శనమిస్తుంది. ఈ 3 రూపాలకి ఒక పురాణాల కథ ప్రకారం పూర్వం ఇదంతా దట్టమైనటువంటి అరణ్యంలా ఉండేది. ఇక్కడ అంధకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి మంచి వరాలు పొందుతాడు. ఆ వరాలు సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి మునీశ్వరులందరినీ కూడా విపరీతంగా బాధ పెట్టడం వల్ల ఆ బాధలు భరించలేక ఇక్కడ ఉన్నటువంటి మునీశ్వరులందరూ పరమశివుని గురించి తపస్సు చేస్తారు. పరమశివుడు ప్రత్యక్షమై ఈ మునులు కోరిన విధంగా ఆ అంధకాసురుని అంతం చేయడానికి యోగీశ్వరి అనేటువంటి శక్తిని సృష్టిస్తాడు. ఆ యోగీశ్వరి అనేటువంటి శక్తి 7 రూపాలుగా రూపాంతరం చెంది బ్రహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అని 7 రూపాలుగా ధరించి ఆ రాక్షసునితో ఘోరమైనటువంటి యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరిస్తారు. ఆ తరువాత వీరందరూ కాశీకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ కాశీకి వెళుతూ ఇక్కడ హాసన్ అనేటువంటి పట్టణం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ప్రాంతమంతా చాలా అందంగా ఉండడంతో ఈ ప్రాంతం నచ్చి ఇక్కడ మహేశ్వరి, వైష్ణవి, కౌమారి అనేటువంటి 3 దేవతలు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకొని ఇక్కడ ఉంటారు. మిగతా దేవతలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాలలో అంతర్లీనమై ఉంటారు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారు 3 రూపాలుగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. అప్పటి నుండి భక్తుల కోరికలు తీర్చుతూ ఉంటే అమ్మవారిని అందరూ పూజించడం మొదలుపెట్టారు. ఒక భక్తుని కలలో కనిపించి అమ్మవారు సంవత్సరానికి 7 రోజులు మాత్రమే నేను దర్శనమిస్తాను, మిగతా రోజులు ఆలయాన్ని మూసి ఉంచండి అని చెప్పడంతో అప్పటి నుండి ఆలయాన్ని మూసి ఉంచుతూ ఉంటారు. దీపావళికి 6 రోజులు ముందుగా ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. తరువాత 7 రోజులు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మరలా మూసివేస్తారు. మూసివేసేటప్పుడు అమ్మవారికి పూజలు చేసి పువ్వులను, నేతితో వెలిగించిన దీపాన్ని, కొంత ప్రసాదాన్ని అక్కడ పెడతారు. ఆ తరువాత సంవత్సరం తర్వాత తలుపులు తెరిచేసరికి పువ్వులు వాడిపోకుండా ఆ దీపం అలాగే వెలుగుతూ ప్రసాదం పాడవకుండా ఉంటుందని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ దర్శించడానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసేటువంటిది సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం, పరమేశ్వరుడి యొక్క ఆలయం. ఈ ఆలయం కూడా చాలా బాగుంటుంది. హసనాంబ టెంపుల్ ప్రక్కనే ఉంటుంది. ఈ ఆలయానికి ప్రతిరోజు మనం దర్శనం చేసుకోవచ్చు.
సిద్ధేశ్వర ఆలయంలోని ప్రతిమను మనం ఇలా చూడవచ్చు. ఇంకా ఆలయం తెరవలేదు, కొంతసేపటికి తెరుస్తారని చెప్పడంతో అక్కడే 1 గంట సేపు వెయిట్ చేయడం జరిగింది. ఆలయం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. 1 గంట తరువాత ఆలయం లోనికి వెళ్ళడం జరిగింది. హసనాంబ గుడిలో మొట్టమొదటి ద్వారం తెరిచి ఉంటుందండి. ప్రతిరోజు పంతులు గారు వచ్చి ఇక్కడ ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. ఆ తరువాత ఉన్నటువంటి వాకిలి లోపల హసనాంబ మూర్తులు ఉంటాయి. ఆ ఆలయం మట్టుకు మూసి ఉంటుంది. ఇప్పుడు సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలోకి వెళదాం రండి. ఇదేనండి సిద్ధేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ చూడండి, 10 తలలు ఉన్నటువంటి రావణ బ్రహ్మ మహాశివభక్తుడు. ఆయన వీణాగానంతో పరమేశ్వరుని మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఇవి ఉత్సవ విగ్రహాలు. చూడండి, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. చూడండి, ఆ సిద్ధేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఇదిగోనండి సిద్ధి వినాయక స్వామివారు. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ బంధువులకు కూడా ఈ టెంపుల్ని చూసేటువంటి అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ. ఓం నమః.